పూతరపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మామిడి రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న బాధ్యత గురించి చర్చించేందుకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. మాజీ సీఎం జగన్ పర్యటన తర్వాత ఒక చిలుక బంగారుపాళ్యంలో ఎవరింట్లోనో కూర్చుని చిలుక పలుకులు పలికిందని ఎద్దేవా చేశారు. తన అంకిత భావం గురించి మాట్లాడేందుకు సునీల్ కుమార్ కు నయా పైసా అర్హత కూడా లేదన్నారు. జ్యూస్ ఫ్యాక్టరీ దగ్గర కమిషన్లు తీసుకున్నానని చేసిన ఆరోపణలను నిరూపించమని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తర్వాత ఒక చిలక బంగారుపాలెంలో ఎవరింట్లోనూ కూర్చొని ఏదేదో పలికింది. ఆ చిలకను మేపే వ్యక్తి చిలక ఇక్కడ రా, ఇతనికి ఏం చెప్తావో చెప్పు అంటే ఆ ముక్కుతో ఎత్తుకొని వచ్చిందని చదివి చెప్పినట్టుగా మురళీమోహన్ గురించి, మురళీమోహన్ వ్యక్తిత్వం గురించి, మురళీమోహన్ సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత గురించి మాట్లాడారు. అతని పేరు డాక్టర్ సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే. నేనంట ఒకసారి ఎమ్మెల్యేనంట, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకూడదంట. మరి మీరు 27 సార్లు ఎమ్మెల్యే అయినారా? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి మీరు 27 సార్లు ఎమ్మెల్యే అయినారా? గురువుంది గింజ కింద ఇంత పెట్టుకొని పైన ఎరుపు చూడన్నట్టుగా మాట్లాడు. ఐఎమ్ వెల్కమింగ్ యూ, డిస్కస్, ఆర్గ్యూ ఫర్ ది పబ్లిక్. నేను మాట్లాడిన మాటలో ప్రతి మాట అక్షర సత్యం, ప్రతి మాట యథార్థం, ప్రతి మాట జనం ఘోష, ప్రతి మాట ప్రజల గుండె చప్పుడు. నీలాగా చిలకలాగా బోన్లోంచి తీస్తే వచ్చి పలికే రకం కాదు. స్వేచ్ఛ కలిగినటువంటి వ్యక్తిని, ప్రజాస్వామ్యం మీద బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కలిగినటువంటి వ్యక్తిని. ఆయన ఎవరికో గాయపడితే దానికి మీ నాయకుడు బాధపడితే నువ్వు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. మరి మీ నాయకుడు కారు కింద ఒక దళితుడు పడి చనిపోయాడే, నువ్వు మాట్లాడకూడదా? మీరు కూడా దళితులే కదా, మీరు మాట్లాడారా? చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి 3 జిల్లాల్లో మామిడికాయల సమస్యలు ఉంటే ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీలోనూ వచ్చి ఇక్కడ 15 సంవత్సరాలుగా ఉన్న హవాని బద్దలు కొట్టాడని నా మీద అక్కసు కక్కడానికి వచ్చాడే, మరి నువ్వు మాట్లాడకూడదా? అన్నిటికన్నా మించి ఏదో ఒకసారి గెలిచిపోయాడు అంటున్నావు. మీరు గెలిచింది కూడా ఒకసారి. ఇంకొకసారి గేటు బయట ఎన్ని గంటలు కూర్చున్నావో నువ్వే లెక్క చెప్పు. కోసుకొని ఏం చెప్పావో నువ్వే చెప్పు. ఆత్మహత్యాయత్నం చేసి ఎలా బ్లాక్మెయిల్ చేశావో నువ్వే చెప్పు. నా గురించి, నా అంకిత భావం గురించి, నా జవాబుదారీతనం గురించి మాట్లాడడానికి 5 నయా పైసల అర్హత కూడా మీకు లేదు. మీరు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, గౌరవం ఉంది. అందులో నేను పుట్టిన కులంలోనే పుట్టావు, ఇంకా ఎక్కువ గౌరవం ఉంది. ఈ కులం నుంచి ఒక డాక్టర్ అయినావు. కానీ 24 గంటలుగా ఆలోచించారు. ప్రతిస్పందించకపోతే మీ పైశాచికం, మీ పైత్యం జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తారు కాబట్టి మాట్లాడుతున్నా. జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గర కమిషన్లు తీసుకున్నానని మాట్లాడారు. నేను మా అమ్మా నాన్నకు ఒరిజినల్గా పుట్టా. ఎవడైనా ఒరిజినల్గా పుట్టినవాడు నిరూపిస్తే ఈరోజు రాజీనామా చేసి వెళ్ళిపోతారు. సంస్కారహీనంగా, నిజానికి దూరంగా ఒక వ్యక్తి యొక్క, ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటే అంతకన్నా నీచం ఇంకొకటి ఉండదు. సవాల్ దమ్ముంటే ఎక్కడైనా నిరూపించుకో. నేను మీలాగా దిగజారి మాట్లాడను. నేను ప్రజల గురించే మాట్లాడతా, నేను ప్రజల కష్టాల గురించి మాట్లాడతా, ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా పనిచేస్తుందని మాట్లాడతా. నీకు దమ్ముంటే వాటి గురించి మాట్లాడే అర్హత ఉంటారా? నేను మీ ఇంటికి రమ్మన్నా వస్తా, మీ ఊరికి రమ్మన్నా వస్తా, నువ్వు చెప్పిన ప్లేస్కి వస్తా. ఈ ప్రభుత్వం మామిడి రైతుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుందా, లేదంటే మీరు చెప్పినటువంటి ప్రభుత్వం బాధ్యత వహించిందా? ఏ చర్చకైనా నేను సిద్ధం. నువ్వు వస్తావా? మాజీ ముఖ్యమంత్రి